పేరు లక్కీ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా చేద్దామని నిర్ణయంతో విజయనగరంకి వచ్చానండి. ఈ విజయనగర అమ్మవారి చరిత్ర విన్నాక శ్రీ పైడిమాంబ పిక్చర్ చేద్దామనేసి నిర్ణయించుకున్నాను. అందరి సహకారం కావాలని కోరుకుంటూ పెద్దలందరినీ కలిసి మాట్లాడటం జరిగిందండి. నా పేరు ఎస్ఎస్ పాట్నే. నేను రచయితను, దర్శకుడిని, నటుడిని. ఇంతకుముందు నేను పద్మశ్రీ అనే చిత్రాన్ని దర్శకత్వం చేయడం జరిగింది. మా తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. మన విజయనగరం కూడా విడుదలైంది, విజయవంతంగా ప్రదర్శితమైంది. అయితే ఇప్పుడు శ్రీ పైడిమాంబ అనే చిత్రానికి చేద్దామని ఎప్పటి నుండో మేము అనుకుంటున్నాం. చాలా సంవత్సరాల నుండి అనుకుంటున్నాం. అది మన ఆర్ఎస్ పాత్రరావు గారు ఆధ్వర్యంలో జరగాలని మా కోరిక. అయితే దానికి సంబంధించి ఆర్ఎస్ పాత్రరావు గారు కొన్ని పుస్తకాలు ఇచ్చారు, కొంత మనుషులను పరిచయం చేశారు. అయితే జక్కు రామకృష్ణ గారి మూలకథతో, సామవేదుల గీతారాణి మేడం గారి సంభాషణలతో ఈ చిత్రం అనేది ముందు నాకు ఒక స్క్రిప్ట్ రూపంలో నాకు రావడం జరిగింది. ఇక సాహిత్యం, పాటలు, ఇవి కూడా కొన్ని పాటలు ఈ సామవేదుల సత్యలత మేడం గారు కొన్ని స్వరకల్పన చేసి కొన్ని పాటలు ఇచ్చారు. అవి కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే వీటన్నిటితో పాటు మన సినిమా ఎందుకు చేయకూడదన్న ఆలోచనకి ప్రతిరూపం ఏంటంటే ఈరోజు కార్యరూపం దాల్చబోతుంది. లక్కీ స్టార్ క్రియేషన్స్ అనే బ్యానర్ని నిర్మిద్దామని చెప్పేసి లక్ష్మి గారు, ఆమె మాకు మంచి స్నేహితురాలు, అనుకుంటుంటే ఇలా విజయనగరం వెళ్దాం, విజయనగరంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అక్కడ మనం ఈ బ్యానర్ని అంతా కూడా ఒక పూజ చేసుకుని ప్రారంభిద్దాం అని చెప్పేసి అనుకుంటాం. ఆవిడ ఇక్కడికి వచ్చారు. సరే, ఈ పెద్దలందరూ కలిసి కథలు వినడం, అమ్మవారి చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఆమె ఏంటన్నారంటే మనం తొలిగా ఈ అమ్మవారి చిత్రాన్ని చేస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచన. ఆ సంకల్పంకి ఏంటంటే మా సంకల్పానికి, మన పాత్రరావు గారి సంకల్పానికి, ఈ పెద్దలందరూ తాలూకా సంకల్పానికి ఒక కార్యరూపం దాల్చబోతున్నాం. ఒక మంచి రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాం, నటీనటులు ఎవరు, మిగతా సాంకేతిక వర్గం ఎవరు అనే విషయాన్ని త్వరలో మీకు వెల్లడిస్తాం. ఈ చిత్రానికి నేను దర్శకత్వ బాధ్యత వహిస్తున్నాను.